99 టీవీ స్పెషల్ డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. పోలవరం నుంచి బనకచెర్లకు గోదావరి జలాలను తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టును అడ్డుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రాజెక్టు తమ నీటి వాటాలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని తెలంగాణ వాదిస్తుండగా, సముద్రంలో వృధాగా పోతున్న వరద జలాలను మాత్రమే రాయలసీమకు తరలిస్తున్నామని ఏపీ స్పష్టం చేస్తోంది. సో ఈ అంశంలో సుప్రీంకోర్టు విచారణ చేస్తుంది. దీంట్లో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వివాదంలో ప్రతివాదులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సహా పలు ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం అయితే నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులందరూ 28 రోజుల్లోగా కోర్టు రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలతో సహా 13 మందిని ప్రతివాదులుగా చేర్చారు. గోదావరి నదిపై నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు, దానికి అనుసంధానంగా ప్రతిపాదించిన బనకచెర్ల అంటే నల్లమల్ల సాగర్ లింకు ప్రాజెక్టుల వల్ల తమ రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలంగాణ ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొనడంతో పాటు ఆందోళన కూడా వ్యక్తం చేస్తోంది. అయితే తెలంగాణ వాదనలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుస్తోంది. కేవలం మిగులు వరద జలాలను మాత్రమే కరువు పీడిత ప్రాంతాలకు తరలించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టామని, దీనివల్ల పొరుగు రాష్ట్రాల నీటి వాటకు ఎలాంటి నష్టం వాటిల్లదని ఏపీ స్పష్టం చేస్తోంది. ఈ అంశంలో మనం స్పెషల్ డిబేట్ చేస్తున్నాము. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు బండారు రామ్మోహన్ గారు, పొలిటికల్ అనలిస్టు, పావని గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకురాలు, ఇందిరా గౌడ్ గారు కాంగ్రెస్ నాయకురాలు, ఆచార్య గారు బీజేపీ నాయకులు. ముందుగా బండారు రామ్మోహన్ రావు గారితో మాట్లాడదాం. మరి పొలిటికల్ అనలిస్ట్గా ఈ అంశంపై ఆయన విశ్లేషణ తీసుకుందాం. గుడ్ ఈవినింగ్ రామ్మోహన్ రావు గారు. గుడ్ ఈవినింగ్ మీకు, అట్లాగే పావని గౌడ్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం చెప్పండి. ఆచార్య గారు, అట్లాగే ఇందిరా గౌడ్ గారు. ఓకే, ఎలా చూస్తారు సార్ మొత్తానికి ఈ బనకచెర్ల ఏంది, నల్లమల్ల సాగర్ ఏంది, దీంట్లో ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం ఏంటిది, సుప్రీంకోర్టులో పిటిషన్ ఏంటి? సో ఈ అంశాలు మరి ఈ జగడాలు ఎప్పటి వరకు పరిష్కారం అయితే దీని మీద మీరేం చెప్తారు? ఈ జగడాలు పరిష్కారం కావాలంటే గత 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూడుకుంటే తప్ప సాధ్యం కాదు. ఒకటే ఒక మాట చోద్యం చూస్తుంది. పిట్టపోరు పిల్లి తెచ్చింది అన్నట్టు వీళ్ళు దేంట్లో కట్టుకోవాలి, నేను రేపు అధికారులకు వచ్చి లాభపడాలని చూస్తున్నారు. సమస్య లేదు. 2 రాష్ట్రాల మధ్య తగాదా తేల్చాల్సింది కేంద్ర జలవనరుల శాఖ మంత్రులు, అట్లాగే ప్రధానమంత్రి. పూర్తిగా దేశంలో ఉన్న అన్ని మనకు నదుల మీద అధికారం ఎవరికి ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కేవలం 2 రాష్ట్రాలే కాదు, 5 రాష్ట్రాలు 7 రాష్ట్రాల మధ్య పంచాయతీ తెంపాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా ఇప్పుడు ఈ బనకచెర్ల పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్లేట్ ఫిరాయించింది ఆంధ్రప్రదేశ్. ఏమంటున్నారంటే మళ్ళా నల్లమల్ల సాగర్ అంటున్నారు. ఇప్పుడు ఇది పోయింది, అది పోయింది మళ్ళీ. అందుకనే వీటన్నిటి మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాయి. ఏంటంటే ఇప్పటికైనా సరే మొన్న కేసు వేసేది, దీని మీద కేసు వేస్తే అది లీగల్ సరిగ్గా లేవు, టెక్నికల్ గా సరిగ్గా లేవు అని చెప్పి తిప్పి పంపేది కోర్టు. అప్పుడు నేను అన్నాను పంపితే ఉంటుంది, మళ్ళీ సవరించి పిటిషన్ వేయాలన్నా అది వేశారు. ఇవాళ మీరు అన్నట్టు శ్రీనివాస్ గారు 7 రాష్ట్రాలకు నోటీసులు పంపారు. యాక్చువల్ గా మనకున్న పంచాయతీ అంతా పరివాహక ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలకి. మధ్యప్రదేశ్ కొద్దిగా స్టేక్స్ ఏం లేవు. అట్లాగే ఛత్తీస్గఢ్ వాళ్ళు వాడుకుంటారు, కింది నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ వాటా అందరి వాటాను కలుపుకొని ముందు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. దీనికి ప్రధానంగా మద్దతు ఇస్తున్నది వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ మద్దతు ఇస్తూ దీన్ని ఏం లేదు అనుకుంటున్నా. ఇప్పటికీ 3 సార్లు ఎజెండాలు పెట్టిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పటికీ మాట్లాడకుండా ఏం లేదు, ఆరు లేదు, చూడు లేదు, ఏం కొడుకు సోలింగం ఎట్లా పెడతారో ఏం కాలే కదా అన్నాడు. ఇక్కడికి వచ్చింది కానీ ఇప్పుడు పిటిషన్ చేసేదాకా వచ్చింది కదా. ఎందుకు వచ్చింది పిటిషన్ చేసేదాకా? పిటిషన్ వేయక ముందే దీని ప్రతిసారి కూడా అభ్యంతరం పెడితే బాగుండేది. ఇప్పుడు ఏమైందంటే పోలవరం దగ్గర మిగులు జలాలు అంటున్నాయి. మిగులు జలాలు ఉంటే కూడా వాడుకోకపోతే కిందికి పోతున్నాయి. మనం కాదు, ఛత్తీస్గఢ్ వాడుకుంటే మనకు 968 టీఎంసీల నీళ్లు మన తెలంగాణ కేటాయించాం. ఏది గోదావరిలో. ఆ కేటాయించిన నీళ్ళు కాకుండా వరద జలాలు ఎక్కడ పేర్కొనలేదు. ఈ 968 మన టీఎంసీల నీళ్లను మనం పూర్తి స్థాయిలో మనం వాడుకోవాలి కదా. వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చి మీ ఇష్టం తర్వాత అని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ఏమనంటే మేము వాడుకోవడానికి మాకు కేటాయించిన నీళ్ళకి అవసరమైన పర్మిషన్లు ఇవ్వండి. మీరు వెయ్యి అన్నాడు గూడు గుర్త 1000 టీఎంసీలు వంగ మిగతా అట్లా కూడా తప్పే అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగులు జలాల్లో కూడా మళ్ళీ పై రాష్ట్రాలకు వాటా ఉంటుంది. ఒక మాట చెప్తాను శ్రీనివాస్ గారు. ఇప్పుడు బనకచెర్ల ఇవన్నీ ప్రారంభించక ముందు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను మనకు కృష్ణా బేసిన్ తీసుకుపోయింది.
దానికి అంతర్జాతీయ జల చట్టాలు కానీ లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘం కానీ ఏం చెప్పిందంటే మీరు దానికి ప్రతిఫలంగా గోదావరి నీళ్లను మీరు కిందికి తరలిస్తున్నారు కనుక అందులో 80 టీఎంసీల నీళ్లను పై రాష్ట్రాలకు ఇవ్వాలి. అందులో 45 మనది, 21 ఏమో మన కర్ణాటక, 14 టీఎంసీలు మహారాష్ట్రకి ఇవ్వాలి. ఏది అదనంగా కృష్ణా జలాల్లో కేటాయించాలని ఉన్నది. దాన్ని ఇప్పటిదాకా ఒప్పుకుంటేనే గత 12 ఏళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో ఆ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటి వరకు దాన్ని అది సెటిల్ చేస్తే ఈ రోజు మొదలుపోతుంది. 200 టీఎంసీల నీళ్లు అదనంగా ఉన్నాయి, అక్కడ తీసుకుంటామంటే తప్పు. మొదలు పై రాష్ట్రాలు వాడుకునే ఎవరైతే కేటాయించిన నీళ్లు వాటి కేటాయించిన దానికి ప్రాజెక్టులు కాక పూర్తిగా అనుమతి ఇవ్వండి, అప్పుడు మీరు తీసుకపోండి అంటున్నాం. ఇంకోటి ఏంటంటే మిగతా కాళేశ్వరం నుంచి మీరు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఎన్నో అభ్యంతరాలు పెట్టేది అంటున్నాడు. 12 పిటిషన్లు వేసిండ్రు వాళ్ళు. కాళేశ్వరం మీద 12 పిటిషన్లు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి అవన్నీ ఛేదించే కదా. ఇప్పటికి కూడా మంచి మనసుతోని మనం పోలవరం మీద కూడా తెలంగాణ ఉద్యమంలో కూడా మేమందరం పోరాడే వాళ్ళం, పోలవరం వద్దన్నవాళ్ళం. కానీ ఎప్పుడైతే 2 రాష్ట్రాలు అవుతున్నాయో పోలవరం కట్టుకోండాయా, మీరు జాతీయ ప్రాజెక్ట్ ఇస్తే ఇచ్చిండ్రు, కానీ నష్టం ఏంటి, కానీ మా నీళ్లు మాకు కావాలంటున్నాం. మా నీళ్లు మాకే కావాలి, మీ నీళ్లు మాకే కావాలి అనే దుర్మార్గమైన ధోరణిని దయచేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఆచార్య గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. వారు మన తెలంగాణ వాడు కనుక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా అన్ని పార్టీలు తమిళనాడు రాజకీయాలు ఎట్లా ఉంటే కొట్లాడాల్సిన కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, మనం ప్రజా సంఘాలు కానీ కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇందులో పెద్ద మోసం ఉంది. శ్రీనివాస్ గారు బనకచెర్ల అని పేరు పెట్టిండ్రు. నేను ఆ ప్రాంతాలను తిరిగిన వాడిని. బొల్లేపల్లిలో నక్సలైట్ల మీటింగ్ లో కూడా వాళ్ళు చేస్తుంటుంటే మేము ప్రజాస్వామ్యయుతంగా పోండి అని చెప్పి అక్కడ మీటింగ్ పెట్టమన్నాం. ఫస్ట్ టైం చెప్తున్నాను, బొల్లేపల్లి మండలంలో పెద్ద ఒక రిజర్వాయర్ కట్టి అక్కడి నుంచి బనకచెర్ల దాకా తీసుకుపోయి మన కేసీ కెనాల్లో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. అది పోయింది. ఇప్పుడు ఏమైంది, నీ ముఖమే బాగాలేదంటే అన్ని మార్చుకొని వస్తున్నా అన్నట్టు అది విడిచిపెట్టి ఇప్పుడు నల్లమల సాగర్ అంటున్నారు. ఈ రెండూ తప్పే. ఇంకొక మాట కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఏం మాట్లాడుతుందంటే ఈ నీళ్లనాట కృష్ణానదిలో మోస్తరు మీకు వాటా వచ్చేది, మీదికే ఎత్తుకపోతే మీకేం నష్టం అంటున్నారు. ఇదంటే బ్రిడ్జ్ కడతారట, పైప్ వేస్తారట, దాని మీద తీసుకుపోతారు. నేను నీళ్ళు ఎక్కడి బిడ్డ, ఈ నీళ్లు మాయే, మన నీళ్ళని మీరు పైనుంచి తీసుకుపోయినా కింది నుంచి తీసుకుపోయినా నీళ్ల వాటా తెలంగాణకు ఉంటది అని కొట్లాడుతున్నాం. స్పష్టంగా చెప్తున్నాను, నీటి దోపిడీకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరలేపింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2 కళ్ళ సిద్ధాంతం పాటిస్తారు. ఒక్క కన్ను మాత్రం గట్టిగా తెలుస్తారు, ఒక కన్ను మొత్తం మూసుకుంటాడు అంటున్నాడు. అందుకని తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. ఎందుకు పోయింది తెలుగుదేశం పార్టీ? ఉనికి లేకుండా ఎందుకు పోయింది తెలంగాణలో? అభిమానులు ఉన్నా కానీ ఓట్లు లేవు వాళ్ళకి. ఎందుకు లేకుండా పోయిందంటే దీనివల్ల ఏం జరిగింది, బనకచెర్ల కానీ లేకుంటే నల్లమల సాగర్ అనే పేరు మీద నీటి దోపిడీ అరికట్టాలి. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చిల్ల పంచాయతీని దింపాలి. కృష్ణానదిలో కూడా అదే అన్యాయం జరిగింది. అప్పుడు ఏమంటారంటే బీజేపీ వాళ్ళు ఏమంటారు, టీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకుంది, 299 టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుంది? నిజంగా చెప్పాలంటే రాష్ట్ర విభజన జరగంగానే కొన్ని విషయాలు పెద్దగా చేసుకుంటే 7 మండలాలు పోయినాయి. 7 మండలాలు పంచాయతీ పెట్టుకుంటే అసలు తెలంగాణ వచ్చింది తెలంగాణ పోయేటట్టుంది. ఇవన్నీ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నెహ్రూ గారు కాశ్మీర్ ఎందుకు కలపలేదు ఆనాడు, కాశ్మీర్ గట్టిగా చేస్తుంటే ఆనాడు ఉన్న పరిస్థితులు ఆయనకున్నాయి. ఇవాళ నేనేమంటున్నానంటే జరిగింది. ఇవాళ పిటిషన్ పడ్డది కదా. ఇంకొక మాట కూడా చెప్పి ముగిస్తాను శ్రీనివాస్ గారు. గతంలో ఇదే తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి హయాంలో పిటిషన్ వేసింది ఇదే మనకు సుప్రీంకోర్టులో. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమన్నదంటే మీరు ఆ పిటిషన్ విత్డ్రా చేసుకుంటే మేము మీకు అమికబుల్ సెటిల్మెంట్ చేస్తామన్నాడు. విత్డ్రా చేసుకుని ఇప్పుడు కొత్త ప్రభుత్వం నుంచి 2.5 ఏళ్ళు కదా, అంతకుముందు 2 ఏళ్ల కింద కదా మనం విత్డ్రా చేసుకుంది. ఆ 2 ఏళ్ళు 5 ఏళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ వివాదం పరిష్కరించాల్సిన అవసరం ఉందా లేదా? నేను 2 రాష్ట్రాలకు మేలు కోరుతున్నా. నేను నీళ్ల కష్టం తెలిసిన వాడిని, నడిగడ్డలు తెలంగాణ నడిగడ్డలు పుట్టేవాడిని. నేను స్పష్టంగా చెప్తున్నాను ఏంటంటే నీళ్ల కష్టం తెలిసిన నీళ్ళ కష్టం తెలుస్తుంది, నీళ్ళ విలువ తెలుస్తుంది. పట్టిసీమ ద్వారా అక్కడ తీసుకుపోతే నేను ఆనాడు విడుదల నేను అక్కడ ఉన్నా, నా రోమాలు ఇక్కబొచ్చినాయి. నిజంగా ఎవరికైనా కష్టమే కదా, నీళ్ళు రావాలి కదా, వద్దని ఎవరు అంటాం. కానీ మాకే కావాలి, మాకే కావాలంటే సమస్య వస్తున్నది. తెలంగాణకు అన్యాయం జరగకుండా ఏ నీళ్లు ఎవరు తీసుకుపోయినా తప్పు లేదు. నేను అది కూడా చెప్తున్నాను, నదుల అనుసంధానం పేరు మీద నదుల అనుసంధానం పేరు మీద గంగా చేయాల్సిన పని, గంగా టు కావేరి బదులు గోదావరి టు కావేరి చేస్తుంటే మన ఉన్న నీళ్ళు దోచుకుపోయిన తర్వాత మధ్యలో మనం కొట్టుకుంటాం కదా. ఇది కరెక్ట్ కావాలి. ఏమంటున్నారంటే చేస్తే గంగా టు కావేరి చేయండి, లేదంటే ఉన్న నీళ్ళను మాకు మా 2 రాష్ట్రాల మధ్య కాదు 5 రాష్ట్రాల మధ్య పంచండి అంటున్నాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, అట్లాగే ఒరిస్సా, ఈ 5 రాష్ట్రాలు. మధ్యప్రదేశ్ కొత్త స్టేట్స్ ఉంటాయి కానీ మధ్యప్రదేశ్ నీళ్లు వచ్చేటి ఉంటాయి కానీ చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే వాళ్ళు వద్దారని లేదు. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసిందంటే 7 రాష్ట్రాలకు, తెలంగాణ కాకుండా మిగతా 7 రాష్ట్రాలకు ఇవాళ నోటీసులు పంపింది. సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఈ కోర్టు ద్వారా వివాదాలు తొందరగా పరిష్కారం కావు. విజేష్ కుమార్ ట్రిబ్యునల్ దానిలో నేను స్వయంగా మన్మోహన్ సింగ్ గారి దగ్గరికి వెళ్ళిన వాడిని. అఖిల పక్షంలో స్పష్టంగా విజేష్ కుమార్ ట్రిబ్యునల్ అన్యాయం అయిపోతే 2 రాష్ట్రాలు అవుతున్నాయి, 2 రాష్ట్రాలు అయినాక మనం ఏం చేయలేము అంటే మన్మోహన్ సింగ్ గారు పెద్ద మనసుతో ఆపింది. ఇప్పటికీ ఆగే ఉంది. ఏది విజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇప్పటికీ స్టే ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. కనుక ఎక్కడిదక్కడే ఉంచకండి. ఇప్పుడు ఇద్దరి మధ్యన పంచాయతీని పెద్దగా చేసి మళ్ళీ లబ్ధి పొందామని చూస్తే మాత్రం రేపు కేంద్ర ప్రభుత్వం బీజేపీకి నష్టం అవుతుంది. మీరు బీజేపీ పెద్ద మనసు చేసుకుని ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పక్కన పెట్టండి. రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలే కదా. మీరు నీళ్ల విషయంలో ఏదైతే చట్టం చెప్తుందో ఆ చట్ట ప్రకారం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్ అభ్యంతరాలు ఏంటి రామ్మోహన్ గారు? బీఆర్ఎస్ అభ్యంతరాలు మన పావని గారు చెప్తారు ఏముంటది, కానీ నేను చెప్తాను బీఆర్ఎస్ అభ్యంతరాలు ఉండదు కాదు. ఇక్కడ తెలంగాణ అభ్యంతరాలు ఏమి చెప్పిన ఇప్పటిదాకా తెలంగాణ అభ్యంతరాలు బీఆర్ఎస్ మా పార్టీ నేను ఎందుకు అడుగుతున్నా అంటే కాంగ్రెస్ ఆల్రెడీ కేసు వేసింది కదా సుప్రీంకోర్టులో. అవును, అదే బీఆర్ఎస్ కాదు కేసు వేసింది, తెలంగాణ ప్రభుత్వం వచ్చింది కాదు కదా. అమ్మో కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ సుప్రీంకోర్టులో కేసు వేసింది. దాంట్లో బనకచెర్ల మీద అభ్యంతరాలు తెలుపుతోంది, నీటి వాటర్లో అన్యాయం జరుగుతున్నది. కానీ బీఆర్ఎస్ వాదన అదే వాళ్ళు చెప్తారు. కానీ నేను ఏమంటే కేసులు వేసిన రెండు కూడా అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసిండ్రు. అది విడ్రా చేసుకుంటే మేము న్యాయం చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడానికి విడ్రా చేసుకున్నాం మనం అంటున్నాం తెలంగాణ రాష్ట్రం తరఫున. అట్లానే ఇప్పుడు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అభినందించిన కదా. రేవంత్ రెడ్డి గారు ఆ కేసు వేసిండ్రు. మొదట్లో పిటిషన్ వేసినప్పుడు కొన్ని మన సాంకేతికంగా కొన్ని పొరపాట్లు ఉన్నాయి, తిప్పి కొట్టింది. తిప్పి కొట్టగానే కొందరు చాలా సంతోషపడ్డారు. అయిపోయింది చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తే ఏం చేయాలి, పోయింది పిటిషన్ పోయింది అన్నారు. పిటిషన్ పోలే, సవరించి వేసిండ్రు. ఇప్పుడు నిన్న తీసుకున్నది నోటీస్ ఇష్యూ చేసింది. వితిన్ 28 డేస్ లోపల మీరు సమాధానం చెప్పండి. ఆ రోజు వ్యక్తిగతంగా హాజరు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారులకు సూచించింది 20 ఇప్పటి నుంచి నిన్న నుంచి 28 రోజుల తర్వాత హాజరు కావాలి అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వేసింది సార్. బీఆర్ఎస్ వాదన అంటారా? ఆనాడు పోలవరాన్ని వ్యతిరేకించింది మొత్తం కాంగ్రెస్ పార్టీతో అందరూ వ్యతిరేకించారు ఆనాడు. ఎందుకు మా నీళ్లు మాకు కావాలి, మా నిధులు మాకు కావాలి అన్నాం. నిధులు కొట్టాను కనుక బీఆర్ఎస్ ఏం వాదిస్తుంది చెప్తారు పవన్ గారు. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. ఆచార్య గారు బీఆర్ఎస్ లైన్ చెప్పమనండి. రామ్మోహన్ గారు మీ లైన్ చెప్పమన్నారు ఆయన. ఎందుకంటే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు చెప్పేటువంటి సూచనలు కానీ విమర్శలు కానీ ఉన్నప్పుడు నేను జవాబు చెప్పనీకి వస్తుంది. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మాట్లాడిన తర్వాత బీజేపీ మాట్లాడుతుంది ఎప్పుడైనా? మీరు అట్లా అవకాశం ఇస్తే మాట్లాడతారు తప్పకుండా. ఓకే, పవన్ గౌడ్ గారు నమస్తే అండి. ముందుగా 99 ప్రేక్షకులకు మరియు నాతో పాటు ప్యానెల్ లో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్తే. చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ బనకచెర్ల ఇష్యూని? చంద్రబాబు మొదటనేమో కట్టట్లేదు, తర్వాత దీనికి ఇది మిగులు జలాలను మాత్రమే దానికోసమే కడుతున్నామని చెప్పడం కావచ్చు. ఓవరాల్గా తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. సో ఏం చెప్తారు? చెరువుల నీళ్ళు పోయి చెరన్క వడ్డంతక మొద్దు నిద్ర వేడినందుకు సంతోషం అండి. ఇంకొకటి, అసలు ముందుగా ఏంటిది బనకచెర్ల అనేది, ఏంటి బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ముందుగా తెలుసుకోవాలి. కృష్ణా జలాల తరహాలోనే గోదావరి జలాలను చెరపట్టేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీలను తరలించకపోయేందుకు యుద్ధ ప్రాతిపదికన దాదాపుగా 80,000 కోట్ల రూపాయలతోటి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మాణం చేసింది. 150 టీఎంసీల నీటి సామర్థ్యంతో బొల్లపల్లి దగ్గర కృత్రిమ జలాశయాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, సముద్రం పాలైపోతున్న నీటిని మేము వాడుకుంటే మీకేం తప్పు వస్తుంది, అవి సముద్రం పాలే అవుతున్నాయి కదా, మిగులు జలాలే కదా, వరద జలాలే కదా, మేము వాడుకుంటాం అని అంటారు. కానీ తెలంగాణలో ప్రాజెక్టులు లేనప్పుడు, తెలంగాణలో సమ్మక్క సారక్క బ్యారేజ్ లేనప్పుడు, తెలంగాణలో అంటే ఏదైతే తెలంగాణ రాష్ట్రం రాకముందు మేము ప్రాజెక్టులు కడతాం అని పేర్లు చెప్పి ప్రాజెక్టులు కట్టకుండా మనకు 60 ఏళ్ల నుంచి అన్యాయం చేసిన వాళ్ళందరూ కలిసి ఇప్పుడు మూకొమ్మడిగా ఏంటంటే, ఇప్పుడు గోదావరి మీద గోదావరి ఉంటది, శ్రీరామ్ సాగర్ ఉంటది, ఎల్లంపల్లి ఉంటది, ఆదిలాబాద్ తర్వాత ప్రాణహిత చేరుతుంది. అక్కడి నుంచి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మేడిగడ్డ కట్టడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల్ల బ్యారేజు, మళ్ళా దాని కింద సమ్మక్క బ్యారేజు, సీతారామ ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఇది పోలవరం. తర్వాత ఏముంటదంటే పోలవరం. ఇప్పుడు ఇవన్నీ లేనప్పుడు
నీటి సామర్థ్యాన్ని మనము కిందికి పంపినాం. ఇవన్నీ అయిన తర్వాత నీటిని పొట్టు ఒడిసిపట్టి మన రిజర్వాయర్లల్లా, మన ప్రాజెక్టులల్లా మనం ఏమైతే సృష్టించుకున్నామో కృత్రిమ జలాశయాలు వాటిలల్లా నింపడం జరిగింది. ఆనాటి నీటి వాటాల గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం 1480 టీఎంసీలు ఉంటే తెలంగాణకు వచ్చినాయి 968 టీఎంసీలు, ఏపీకి పోయినాయి 512 టీఎంసీలు. కానీ తెలంగాణ రానప్పుడు, అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు 200 టీఎంసీలనే మనం వాడుకున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రాజెక్టులు కట్టిన తర్వాత 400 టీఎంసీలను మనం వాడుకున్నాం. ఇక ఇదంతా మేము ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు, తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డు చెప్పలేదు, ఏపీ ప్రాజెక్టులకు కూడా మీరు అడ్డు చెప్పొద్దు, బనకచెర్లను తీసుకుంటే తప్పేమున్నది అని చంద్రబాబు నాయుడు గారు మస్తు మాట్లాడుతాండ్రు. తీసుకుంటే తప్పు లేదు, మా నీళ్లు మీకే కావాలి, మీ నీళ్లు కూడా మీకే కావాలంటేనే తప్పు. మా నీళ్లు మేము వాడుకున్న తర్వాత, మా హక్కుగా వచ్చే నీళ్లను వాడుకున్న తర్వాత మిగులు జలాలను మీరు తీసుకోండి, కరువు ప్రాంతాలకే తీసుకోండి, లేకపోతే ఉన్న ప్రాజెక్టులలోనే ఇంకా ఇంకా ఎక్కువ నింపుకోర్రి తప్ప మా నీళ్ళని మేము వాడుకుంటాము అనంటే, మా ప్రాజెక్టులు మేము కట్టుకుంటాము అనంటే ఎన్నిసార్లు అడ్డంకులు పెట్టిండ్రో అందరికీ తెలుసు. పాలమూరు రంగారెడ్డి దగ్గర నుంచి డిండి ప్రాజెక్టు దగ్గర నుంచి ఎన్ని ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించిర్రో, అవరోధాలు సృష్టించిర్రో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి తెలుసు. ఇక మన ఆచారి గారిని కానివ్వండి, రాజకీయ విశ్లేషకులైన అన్నగారిని కానివ్వండి, ఇందిరా శోభనక్క గారిని కానివ్వండి, ఒక మాట నేను అడగదలుచుకున్నా. మా డాడీ నాకు 2 ఎకరాల భూమి ఇస్తాడు, మా అన్నకు 2 ఎకరాల భూమి ఇస్తాడు. మా అన్న నీ 2 ఎకరాల భూమిలో నీళ్ళు వస్తలేవు, పారతలేవు కదా, నేను వాడుకుంటా బిడ్డ అంటే నేను వదిలేస్తానా? వదిలేసి వాళ్ళకి దారాదత్తం చేస్తానా? మళ్ళీ ఇస్తారా వాళ్ళు? ఇప్పుడు తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులు కేటాయించుర్రి. ఏవైతే ఇప్పుడు తెలంగాణ రాకముందు ఏం జరిగిందో అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ప్రాజెక్టులు కట్టుకున్నాం, కొన్ని రిజర్వాయర్లను కట్టుకున్నాం, వాటిని ఎండబెట్టి ఏదైతే నీళ్ల కోసం కట్టిన ప్రాజెక్టులను పడావు పెట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బాబులోరి కళ్ళల్లో ఆనందం కోసం ఆ ఎన్డీఏ కూటమి, ఆ రేవంత్ రెడ్డి గారు, ఆ మోడీ గారు వీళ్ళందరూ కలిసి తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం తెలంగాణ బిడ్డలం. ముందు తర్వాత పార్టీల తర్వాత, కాంగ్రెస్ తర్వాత, బీజేపీ తర్వాత, బీఆర్ఎస్ తర్వాత, కేఏ పాల్ తర్వాత, చంద్రబాబు నాయుడు తర్వాత, మనం తెలంగాణ బిడ్డలం. నీళ్లు లేక ఎండిపోతున్నాయి. ఎలినినో వచ్చేసి ఇప్పటికీ పంటలు వేసుకోలేకపోతున్నారు. ఈ దుస్థితి ఎక్కడిది? ఎవరు కారణం? ప్రాజెక్టులు కట్టినాక కూడా మేడిగడ్డ పిల్లర్ బూచిగా చూపించి ఆ నీళ్లను ఎత్తిపోయకుండా కన్నేపల్లి దగ్గర నుంచి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం చేస్తున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఇదంతా ఈ మొత్తం సినారియాల తెలంగాణ సమాజమే ఏడుస్తున్నది, తెలంగాణ రైతాంగమే ఏడుస్తున్నది తప్ప ఏ రాజకీయ నాయకుడు ఏడవట్లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సంబంధం లేదన్నట్టుగా పట్టించుకోలేదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గరికి పోయి కేటీఆర్ గారు అక్కడికి పోయి పంపులు ఆన్ చేస్తారా చెయ్యరా అంటే అప్పటికప్పుడు హుటాహుటిన దేవాదుల పంపులను ఆన్ చేయడం జరిగింది. 10 పంపులుంటే ఇప్పటికీ కూడా ఓ అరాకొర 5 పంపులను ఆన్ చేసి నీళ్లను ఎత్తిపోస్తున్నట్టుగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మేడిగడ్డ దగ్గర కూడా అక్కడి నుంచి ఆ పిల్లర్ కుంగింది అనుకుంటే కన్నేపల్లి దగ్గర కూడా నీళ్లను ఎత్తిపోసుకోవచ్చు. పవన్ గారు, మనం బనకచెర్ల గురించి మాట్లాడుకుంటున్నాం, కాళేశ్వరం కాదు, అది తర్వాత మాట్లాడదాం. ఇది కాళేశ్వరం కూడా బనకచెర్లదే. కాళేశ్వరంలో నీళ్లు వాడుకుంటలేం కాబట్టి, కాళేశ్వరం దగ్గర ఉన్న మేడిగడ్డ దగ్గర నీళ్లను సముద్రం పాలు చేస్తున్నాం కాబట్టి ఈ బనకచెర్ల టాపిక్ వస్తుంది. సముద్రం పాలైతున్న నీళ్లను మేము పట్టుకుంటే మీకేం అవుతుంది అనేది మాట వస్తుంది. రైట్, ఓకే. ఇందిరా శోభన్ గారు, చెప్పండి. మన సోదరి 150 టీఎంసీలు అంది, కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం 200 టీఎంసీలు. ప్రతి సంవత్సరం గోదావరి నుంచి 2000 టీఎంసీలు వరద నీరు సముద్రంలో కలిసిపోతుంది వృధాగా. వర్షాకాలంలో వరద నీటిని 200 టీఎంసీలను గోదావరి నుంచి మళ్లించేందుకే ఈ ప్రాజెక్టును తెరపైకి తీసుకొచ్చినట్లు చంద్రబాబు నాయుడు సర్కార్ చెప్తోంది. మొత్తానికి 80,000 కోట్లతో. అంటే ఇది మరొక కాళేశ్వరమే ఏపీకి ఇందులో, ఎందుకంటే లింక్ ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మరి చాలా రకాలుగా లిఫ్ట్లు ఉన్నాయి, పంపులు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి.
వాళ్ళు కూడా భారీ లక్ష్యాలు పెట్టుకున్నారు. 3 లక్షల హెక్టార్ల ఆయకట్టు, సాగర్ కుడికాల్వ, వెలిగొండ, గాలేరు నగరి, కేసీ కెనాల్, తెలుగు గంగ మొత్తం 22 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలనే ఆలోచన. సో మరి ఇటు చంద్రబాబు నాయుడు అటు రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యులని ప్రచారం కూడా జరుగుతోంది. సో మరి గురువేమో ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న సర్కార్కు మరి ఆయన మద్దతుదారు కనుక కేంద్రంలో ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టును అడ్డుకునే పరిస్థితి లేదు. ఖచ్చితంగా చంద్రబాబుకు అనుమతులు ఇస్తున్నారు. బనకచెర్లను ఎట్టి పరిస్థితుల్లో కట్టుకోవద్దని చెప్పి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఓవరాల్గా కాంగ్రెస్కు కొంత ఇది మైలేజ్ డ్యామేజ్లా అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఛానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు, అలాగే సోదరి మనకి 9 ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అన్న. సో ఇవాళ పోతిరెడ్డిపాడు కనుక మీరు గమనించిన లేదు, కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ట్రిబ్యునల్ కి సంబంధించిన హోల్ హిస్టరీ అది బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ కంపారిజన్ చేస్తే తెలంగాణ వచ్చిందే నీళ్ల కోసం అని చెప్పినాం. తెలంగాణ మాకు అన్యాయం చేస్తున్నారు, మా నీళ్లు దోచుకోపోతున్నారు, మాకు ప్రాజెక్టులు ప్రాపర్ గా చేయట్లేదని కదా మనం కొట్లాడింది. వచ్చిన తర్వాత మరి తెలంగాణ ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణంలో చాలా త్వరితగతంగా పూర్తి చేసి మన నీళ్లను వాళ్ళు తీసుకోకుండా ఉండే విధంగా ప్రాజెక్టుల నిర్మాణం ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో విషయం, కృష్ణా ట్రిబ్యునల్ కి సంబంధించినటువంటి కేటాయింపుల్లో కనుక తీసుకుంటే 2014లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వెళ్లి మనకు రావాల్సినటువంటి వాటను, కృష్ణా పరివాహక ప్రాంతం అత్యధికంగా తెలంగాణలో ఉన్నప్పటికీ మనకు వచ్చినటువంటి వాటా 512 టీఎంసీలో మనకు వచ్చినటువంటిది. అంటే ఇక్కడ 66-34% కనుక తీసుకున్నట్లయితే ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకి 299 టీఎంసీలతో ఇచ్చి తృప్తిపడి సార్ సంతకం పెట్టి వచ్చినారు. ఇది టెంపరీ అని చెప్పారు. టెంపరీ ఎన్ని టెంపరీలు ఉండాలి? ఫస్ట్ ఇయర్ పోయింది, సెకండ్ ఇయర్ పోయింది, అది 10 సంవత్సరాల వరకు అదే టెంపరీతోనే కొనసాగుతూ వచ్చింది. మరి ఇక్కడ ఫస్ట్ తప్పిదం ఎవరు చేశారు? మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు చేసినటువంటి తప్పిదమా కాదా అన్నది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం మెలికబెట్టారు? సేమ్ ఇదే సినారియోలోనే ఇదే దేశాల్లోనే ఇవాళ ఈ ప్రాజెక్టుల నీళ్ళు కూడా ఇట్లనే పంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నారంటే ఈ వివాదాలతో రావడంతో కేఆర్ఎంబి, జిఆర్ఎంబి రెండు కూడా అంటే గోదావరికి సంబంధించిన అయినా కృష్ణాకి సంబంధించినటువంటి వాటికి సంబంధించిన బోర్డులకు సంబంధించి ఇవాళ వ్యవహారం అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇవాళ 2 రాష్ట్రాలు కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇవాళ 3వ రాష్ట్రంగా మనకి పైన ఉన్నటువంటి కర్ణాటక కూర్చొని మాట్లాడే పరిస్థితి లేదు. ఇది తీసుకెళ్లి సెంట్రల్ కోర్టులో బాండ్ విసిరేస్తున్నారు. పూర్తిగా ఇది మీదే బాధ్యత, మీరే చేయాలి అని వాళ్ళ చేతిలో పంటొలిచి వాళ్ళ చేతిలో పెట్టారు. కాబట్టి వాళ్ళ సమస్య ఏమవుతుంది? ఇవాళ ఇది జటిలంగా మారింది. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారు 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న సందర్భంలో మాబూనార్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు గనక పూర్తి చేసి ఉండుంటే ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. అట్లాగే ఇవాళ మనం మాట్లాడుతూ చెప్తున్నటువంటి ఏదైతే పోతిరెడ్డిపాడి హెడ్ రెగ్యులేటర్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బ్రహ్మాండంగా మన నీళ్లను దోచుకుపోతున్నటువంటి సందర్భంలో మరి మనము కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా, పిల్లి పాలు తాగినట్టుగా మనం బిహేవ్ చేయడం వల్లనే ఇవాళ వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఇవాళ భేషజాలు లేవు, ఏమంటారు బేసిన్లు లేవు. మేము రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పినటువంటి పెద్ద మనుషులు ఎవరు? వాళ్ళ ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తినొచ్చిన వాళ్ళు ఎవరు? ఇవన్నీ విషయాలు కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. కాబట్టి ఇవాళ కొత్తగా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న చాలా ముందస్తుగా జరిగేటువంటి వాటి పట్ల నాకు గోదావరి జలాల్లో నాది 1000 టీఎంసీల వాటా నాది నాకు రావాల్సిన అవసరం ఉన్నది. మాకు సంబంధించినటువంటి దాంట్లో మీరు కేటాయింపుల్లో తప్పుగా చేశారు, పాత కేటాయింపులతోనే మీరు చేసుకుంటూ పోయినట్లయితే నాకు నష్టం జరుగుతుంది, యాక్చువల్ గా రావాల్సినటువంటిది నాకు ఇది. కాబట్టి ఈ వివాదానికి పట్ల కోర్టుకు వెళ్ళడం జరిగింది. సో కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు ఏం చేసింది? ఇప్పుడు అందరినీ పిలిచి ఇవాళ దీనికి అంతర్రాష్ట్రాలుగా ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి కర్ణాటక వాళ్ళకి కూడా ఇవాళ నోటీస్ ఇచ్చి మీరు రండి బాబు కూర్చొని దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కాల్ఫర్ చేశారు. కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మొదటగా మోసం చేసినటువంటి గురువు గారిని మర్చిపోయి ఇవాళ ఉన్నటువంటి రేవంత్ అన్నని ఆయన గురు దక్షిణ కోసమని ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసమని నా సోదరి మాట్లాడితే ఇది తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదన్నది వాళ్ళు గమనించాలని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఎవరమైనా కూడా పార్టీలకు అతీతంగా ఎవరమైనా కూడా తెలంగాణ రాష్ట్ర హక్కుల పట్ల భంగం కలిగిన
తెలంగాణ నీళ్ల పట్ల భంగం కలిగిన మనమంతా ఒక తాటిపైన నిలవాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉన్న అంశం కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇవాళ కీ రోల్లో కీలకంగా ఇవాళ వాళ్ళు దీనిని ఇనిషియేట్ తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి, ఎందుకంటే ప్రధానమంత్రితోనే డైరెక్ట్ గా కోఆర్డినేట్ చేయడం కోసము కేబినెట్ లో మాట్లాడే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మా ట్రిబ్యునల్స్ కు సంబంధించి ఇవాళ ఏమంటారు విభజన చట్టంలో ఏమంటారు సెక్షన్ 8 లో పెట్టినటువంటి అంశమైనటువంటి ఈ వాటర్ కి సంబంధించిన దాన్ని మీరు త్వరితగతంగా దీనిని చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఈ రాష్ట్రం నుంచి బీజేపీ వాళ్ళు దీన్ని ఇనిషియేట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రాజకీయాలు అవసరం లేదు, ఇవాళ భేషజాలు అవసరం లేదు. రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలే ఇంపార్టెంట్ కాబట్టి ఇద్దరము 2 తెలుగు రాష్ట్రాలు ఎవరు నష్టపోవద్దు. 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలి, అందరము అందులో మనం ఉండాలని కోరుకోవాలి. కాబట్టి ఇవాళ వివాదాలు కాకుండా ఇవాళ సెంటిమెంట్ ను రగల్చి ఇవాళ వివాదాలతో రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు కాసుకొని కూర్చున్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా డెఫినెట్ గా దీనిని ఒక టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు సందర్భాల్లో ఎవ్రీ టైం కేంద్రం నుంచి ఏ కాల్ వచ్చినా కూడా తను అటెండ్ అవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా అటెండ్ అయ్యారు. కానీ గత ముఖ్యమంత్రి ఏనాడు పోలే. ఆ రోజు అపెక్స్ కౌన్సిల్ లో మీటింగ్ ఉంటే కూడా పెద్దసారి పోలేదు, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే అపెక్స్ కౌన్సిల్ కి సంబంధించిన అట్లీస్ట్ కరోనాగా ఉన్నది కాబట్టి మీరు జూమ్ లో నన్ను అటెండ్ అవ్వంటే కూడా తను అటెండ్ అవ్వలేదు. కాబట్టి ఇవాళ నిర్లక్ష్యాన్ని వహించి ఈ రాష్ట్రానికి నష్టం చేసింది కేసీఆర్ గారని గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ అంశాల పట్ల ఈనాడు మాట్లాడతలేం, 10-12 సంవత్సరాల నుంచి ఇవే మాట్లాడుతూ వస్తున్నాం. కాబట్టి ఇవాళ కొత్తగా ఎవరో చెప్తే నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు లేం. కాబట్టి తెలియకపోతే తెలుసుకొని అవగాహనతోన ఇవాళ ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులకు ఎక్కడ ఎవరి ద్వారా భంగం కలుగుతుందో వాటిని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 100% రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ అన్న సర్కార్ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఎవ్రీథింగ్ సింగిల్ ఈస్మంతా కూడా తెలంగాణ హక్కును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇది మా హక్కు, మాకు రావాల్సిందని తెలియజేస్తున్నాం. సో ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా వరద జలాలే కాబట్టి మేము వాడుకుంటున్నాం అని తను చెప్పడం జరిగింది. వరద జలాలు ఎందుకు పోతున్నాయి అంటే పైన ఉన్నటువంటి తెలంగాణ కట్టుకువాళ్ళు కట్టలేదు కాబట్టి అవి జలాలు వస్తున్నాయి, నిరుపయోగమవుతున్నాయి, సముద్రంలో పోతున్నాయి, నేను వాడుకుంటున్నాను తను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల పట్ల మరి పైన కట్టాల్సినటువంటి పరిస్థితి ఎవరికి ఉండే? కేసీఆర్ కుండే. మరి ఎంత కట్టలేదు కేసీఆర్? అది కదా మాట్లాడాల్సింది, అది కదా ప్రశ్నించాల్సింది. అది వదిలేసి పని చేసేటువంటి వాటి పట్ల కాళ్ళ కట్టలు పెట్టు, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఆయన గురువు కదా, నువ్వు ఆయన శిష్యును కదా, ఇవన్నీ మాట్లాడడం అన్నది ఇది మనకు రాజకీయాలకు పనికొస్తుంది తప్ప వాస్తవాలకు రియాలిటీకి పనికిరాదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఇందిరా శోభన్ గారు. ఆచార్య గారు ఒక్క నిమిషం అండి. మాట్లాడండి. భావన్ గారు మాట్లాడండి. పవన్ గారు ఒక నిమిషం. ఆచార్య గారు, పవన్ గారు మాట్లాడతారు. ఇప్పుడు కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారు అని మాట్లాడిండ్రు కదా ఇందిరా శోభన్ గారు. 2.5 ఏండ్లు అవుతుంది అధికారంలోకి వచ్చి. అప్పుడు అధికారంలోకి రాకముందు 2014కి ముందు తెలంగాణ రాకముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తుమ్మిడి హెట్టి దగ్గర తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. మళ్ళా ఇప్పుడు కూడా మళ్ళా ఆ తుమ్మిడి హెట్టి పాటనే పాడుతున్నారు తప్ప ఇంకొకటి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలోనే కదా 299 టీఎంసీల జలద్రోహం. చర్చ తుమ్మడి హట్టి కాదు, చర్చ తుమ్మడి హట్టి కాదు, చర్చ కన్నపల్లి కాదు, అంశం మాట్లాడుతున్నాం. బంకచర్లకు ఉన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ఎందుకు రిపేర్ చేయలేదు, దాన్ని ఎందుకు బాగు చేయలేదు, అవన్నీ చేయకుండా వదిలేసి బీజేపీ వాదన విందాం. మీరు ఇద్దరు ఆగండి. పవన్ గారు ఆగండి. బీజేపీ వాదన విందాం. ఎందుకంటే మరి రాష్ట్రాల విభజనలకు సంబంధించిన అంశాలు కూడా వారు చెప్తారు. ఆచార్య గారు, తెలుగు రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాల పార్టీల నాయకులకు, రామ్మోహన్ రావు గారికి, మిగతా అందరికీ కూడా ప్రేక్షకులకు నమస్కారాలు. అత్యంత ప్రాముఖ్యత, అత్యంత తెలంగాణ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ డిబేట్ ని ఏర్పాటు చేసారు.
థ్యాంక్ యూ సార్. ఇంతకుముందే పెద్దలు రామ్మోహన్ రావు గారు చాలా విషయాలు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత, ఇవన్నీ విషయాలన్నిటిని కూడా క్రోడీకరించి వారు చెప్పడం జరిగింది. ఇంతకుముందు బీఆర్ఎస్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, మేం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తెలంగాణకి ఏదో అన్యాయం చేసి ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతుంటే చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో ఏ రాజకీయ పార్టీలకు కూడా ఉండదు. తెలంగాణలో రాజకీయ అస్తిత్వం ఉండాలంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆ గొంతులు లేవకపోతే, ఆ గొంతులు మూగపోతే తెలంగాణ ప్రజలు క్షమించరనేది కూడా అన్ని రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాలి. ఇవాళ వాళ్ళు నిర్మాణం చేస్తున్నటువంటి విషయంలో, గతంలో మనం నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఏదేమైనా ఇవాళ తెలంగాణకు అన్యాయం జరిగితే భారతీయ జనతా పార్టీ, మా కేంద్ర ప్రభుత్వము, మా కేంద్ర నాయకత్వాన్ని మేము ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తప్పక మేము చెప్తాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు కోర్టులో వచ్చినటువంటి దానికి మేము కూడా దానికి మద్దతుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షను, తెలంగాణ ప్రజల నీటి వాటను ఎవరో దోసుకపోతుంటే చూస్తూ ఊరుకునేకుండా ఖచ్చితంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీ తెలంగాణకు అన్యాయం చేయకుండా నీటి వాటా కోసం మేము కూడా పూర్తి సంపూర్ణమైన మద్దతు ఇస్తాం. ఏదైతే రాజకీయంగా మాట్లాడి గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, గతంలో ఉన్నటువంటి ఆంధ్ర ముఖ్యమంత్రికి అనుసంధానము, రిలేషను, కోఆర్డినేషన్ వాళ్ళకు మంచిగా ఉంది కాబట్టి అప్పుడు ఆయన మాట్లాడినటువంటి తీరు ఇవాళ ఏదో కాలక్రమేణంగా అక్కడ తెలుగుదేశం పార్టీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్న ఆ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తికి ఏదో సంబంధాలని అంటగట్టి రాజకీయం ఏదో తీసుకోవాలనేటువంటి ఆలోచన మన తెలంగాణ ప్రజలకు ఉండొద్దు. ఖచ్చితంగా మేము మనందరం కలిసి వాటా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గిట్లా సరైన విధంగా పోకపోతే ఒక ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు మేము కూడా పోరాటం చేస్తాం. ఇవాళ మేము ఏమంటున్నామంటే అటు ఆ ముఖ్యమంత్రి అయినా, ఇటు ఈ ముఖ్యమంత్రి అయినా, మిగతా కర్ణాటక ఇతరత్ర కృష్ణా జలాలు కానీ లేకపోతే గోదావరి జలాలు కానీ మనకు రావాల్సిన వాటా ఏదైతుందో ఆ వాటా కంప్లీట్గా ఇప్పటి వరకు ఇంకా పూర్తిగా తేటతెల్లం కాలేదు కాబట్టి ఎవరికి ఎంత వాటా అనేది దాని మీదనే గతంలో అనేక సంవత్సరాలు కాలయాపన అయింది. మరి ఇప్పుడు సౌహృద్భావ వాతావరణంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక విషయాల పట్ల, అనేక సందర్భాల పట్ల దీని మీద కూడా మన కృష్ణా జలాల వాట కానీ, గోదావరి జలాల వాట కానీ కంప్లీట్గా దీన్ని తేటతెల్లం చేసుకోవాలి. అంతే తప్ప మేమేదో రాజకీయ లబ్ధి కొరకని, లేకపోతే ఆంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం చేయాలనో, లేకపోతే వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది కదా పావని గారు, వాళ్ళ డాడీ ఏదో 4 ఎకరాలు ఇస్తే ఇద్దరు తీసుకుంటే ఇద్దరు, మాకు కూడా గదే ఆలోచనలు ఉండవు. ఆంధ్రప్రదేశ్కు వచ్చే వాటతోటి వాళ్ళు బాగుపడాలి, తెలంగాణకు వచ్చే వాటతోటి మనం బాగుపడాలి. ఆ దిశలోనే మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ మేము ఆ రోజు కూడా ఎమర్జెన్సీగా ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టినా, ఆ తర్వాత ఇప్పటి వరకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఓన్లీ ఎంపీలతోటే మీటింగ్ పెట్టింది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఆల్ పార్టీ వైఖరి తీసుకొని వాళ్ళందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారిని కలిసి ఈ జలాల పంపిణీ విషయంలో, వాటాల విషయంలో సంపూర్ణమైనటువంటి విధంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా ఎవరి వాట వాళ్ళకి దక్కుతుంది. ఎవరికి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి చేతనైనటువంటి ప్రాజెక్టులు వాళ్ళు కట్టుకోవడానికి వీలవుతుంది. ఎందుకంటే ఈ వివాదాలు ఉన్నప్పుడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్టుకుంటున్నప్పుడు, ఈ ఏదైతే కేంద్రం డైరెక్ట్ ఇప్పుడు పోలవరానికి వివాదం లేకుండా అది తీరిపోయింది కాబట్టి కేంద్రం టేక్ ఓవర్ చేసి కేంద్రం నిధులతో అది నిర్మిస్తుంది. కానీ కాళేశ్వరానికి ఎందుకు ఇవ్వలేదు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి ఎందుకు ఇవ్వలేదంటే ఇవన్నీ కూడా సరైన విధంగా
కేంద్రంతో మాట్లాడి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని, కేంద్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులని వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా పిలిచి వాళ్ళని ఏనాడు కూడా ఈ ఏదైతే ఫౌండేషన్లు కానీ ఇతరత్ర విషయం ఇప్పుడు వీళ్ళు లీగల్గా ఏ ఏ మన పర్మిషన్లకు ఎట్టుకున్నారో కేంద్రం ఎక్కడ కూడా జాప్యం చేయలేదు తెలంగాణ విషయం. ఆనాడు మన గవర్నర్గా విద్యాసాగర్ రావు గారు ఉంటే తెలంగాణ విషయంలో ఈ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు అక్కడున్న ఫడ్నవీస్ గారు, అక్కడున్నటువంటి విద్యాసాగర్ గారు ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గౌరవం ఇచ్చి తెలంగాణ ప్రజల ఏదైతే ప్రాజెక్టు నిర్మాణంలో కానీ ఇతరత్ర విషయాలు కానీ సహకరించింది. మనము చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోటి వివాదం కాదు. ఈ వివాదానికి ఇంతకుముందు పెద్దలు అన్నట్టు ఏ రకంగా పోతే బాగుంటుంది అనేటువంటి లైన్లా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి. ఇంతకుముందు శోభన్ గారు చెప్తున్నారు, మా ముఖ్యమంత్రి అమ్మ మీకే కాదు మాకు కూడా ఆయన ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని పార్టీలతోటి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి అనేక మంది నిపుణులు ఉన్నారు, అనేక మంది రిటైర్డ్ ఇంజనీర్లు ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా సలహాలు తీసుకొని ఎట్లా ముందుకోవాలనో ఆ దిశలో పనిచేస్తే మేము కూడా ఈ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రికి మేము కూడా సహకరిస్తాం. ఆ దిశలో మేము కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష కొరకు వెనుకడుగేసే ప్రసక్తే ఉండదు. ఓకే ఆచార్య గారు, ఏపీలోనో చంద్రబాబు మీకు మిత్రపక్షం, కేంద్రంలో మీకు సపోర్ట్ ఇస్తున్నారు. సో అందుకనే మీరు బనకచెర్ల అదే నల్లమల్ల సాగర్కు మీరు అనుమతులు ఇస్తున్నారు. సో దీనికోసం తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్తుంది, జలశక్తికి ఫిర్యాదు చేస్తుంది. మీరు మంచి ప్రశ్న వేసిర్రు. గతంలో అక్కడ జగన్ ఉన్నాడు. జగన్ కూడా మాతోటి అనేక పార్లమెంటు బిల్లులలో మాకు సపోర్ట్ చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు. అనేక విషయాలు బిల్లుల విషయాలలో బీఆర్ఎస్ వ్యతిరేకించిన అక్కడ జగను జాతీయ విషయాలలో దృష్టిలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో వారు అనేక విధాలుగా మాకు సహకరించింది వాస్తవం. అప్పుడు కాళేశ్వరం నిర్మిస్తున్నప్పుడు వారు అనేక ఫిర్యాదులు చేసినా కూడా, ఆంధ్ర ప్రాంతం ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా ప్రధానమంత్రి గారు కాళేశ్వరానికి ఇచ్చేటువంటి ప్రాజెక్టు అనుమతులు కావచ్చు, పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్కి ఇచ్చే అనుమతులు కావచ్చు, ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు. అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి మిత్రపక్షం ఉన్నా ఏదైతే లేకపోతే ఇతర రాజకీయ పార్టీల పక్షం ఉన్నా ఒక ప్రధానమంత్రిగా కేంద్ర క్యాబినెట్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టులు ఉంటాయి, ట్రిబ్యునల్స్ ఉంటాయి. అంత ఈజీగా వాళ్ళు ఏదో చేస్తే మేమేదో ఉన్నామనేటువంటిది కాదండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముందుండమనండి. ఒకవేళ అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఎందుకో ఒక ప్రతిపక్ష నాయకునికో కూడా ముందరికి రమ్మనండి. ఆయన కూడా ముందరికి వచ్చి కొట్లాడాలి. వాళ్ళ మేము ఆయన ఉన్నటువంటి అపారమైనటువంటి మేధాశక్తితోటి కాళేశ్వరం కట్టింది కదా, మా బనకచెర్లకు మనకు అన్యాయం జరిగే దాని మీద ఎట్లా మనం ముందుకోవాలనేది కూడా ఆయన శక్తిని ఇవాళ తెలంగాణ ప్రజలకు ఇవ్వరా అంటే ఆయనను కూడా రమ్మనండి ఒక ప్రతిపక్ష నేతగా. ఇవాళ ఆయన సలహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే పార్టీల పట్ల మీరు అనేటువంటిది ఏంది, ఆ టీడీపీ ఎన్డీఏలో ఉన్నది అది రాజకీయ పక్షాల కొరకు, కానీ ఒక ప్రాంతానికి అన్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఈ పరిస్థితులలో ఉండదు. ఇంతకుముందు వారు అన్నారు పెద్దన్న పాత్ర పోషించాలి కేంద్రం. ఈ రెండు ముఖ్యమంత్రులు ఇద్దరు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా ఏదైతే ఒక డెలిగేషన్గా ఏదైతే మన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కానీ ప్రధానమంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి ఇప్పటికో 70 సార్లు పోయొచ్చాడు. ఒకసారి బనకచెర్ల మీద కూడా ఒక డెలిగేషన్ తీసుకుపోమానండి, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టమనండి. మేమేమేం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు మేము వ్యతిరేకంగా ఎట్లా పోతామండి? ఓకే ఆచార్య గారు ఒకసారి బండారు రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు చెప్పండి. 3 పార్టీల వాదనలు అయితే విన్నారు. పైకి చూస్తే మాత్రం అందరం కలిసిపోవాలి, తెలంగాణకు అన్యాయం జరగద్దు, నీటి వాటాల్లో
ఇప్పటికే పాలమూరు రంగారెడ్డి నుంచి రోజుకు 9 టీఎంసీలు ఎత్తిపోసేందుకు జగన్ గవర్నమెంట్లో అన్యాయం జరిగింది. దానికి కేసీఆర్ సహకరించిండు. సరే, ఇప్పుడు బనకచర్ల ఇష్యూలో వాస్తవానికి 33 నెలలుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా బనకచర్ల నిర్మిస్తే నిజంగా అన్యాయం జరుగుతుందా? అదే క్రమంలో ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? కేంద్రంలో పెద్దన్నగా ఉన్న బీజేపీ 12 ఏళ్లుగా ఎందుకని ఈ 2 తెలుగు రాష్ట్రాల జల వివాదాలు పరిష్కరించట్లేదంటే ఏం చెప్తారు సార్? మొదటిగా ఆచార్య గారితో పూర్తిగా వ్యక్తిస్తున్నాను. చాలా వైజ్ మ్యాన్ గా మాట్లాడారు, తెలంగాణ వారికి మాట్లాడింది, సమస్య లేదు. కానీ అందరూ శాకాహారులే కానీ ప్రజలకంతా ఎందుకు న్యాయం మాట్లాడుతుంది? అందరం అదే మాట్లాడుతున్నాం కదా, మరి ఎందుకు పోతుంది అంటున్నాను. ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళ రాజకీయ పార్టీల కొట్లాటలా తెలంగాణ ప్రజలు ఆగమైపోతుంది అంటున్నాను. ఆనాడే ఈనాడైనా అంటే ఈ 12 ఏళ్ళుగా తెలంగాణ వచ్చిన తర్వాత ఈ జల వివాదాలు ఇంకా పెంచడం సరైనది కాదు. సుప్రీంకోర్టు కేసు వేస్తే నేను అభినందించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. కానీ గతంలో కేసీఆర్ గారు కూడా వేసినప్పుడు ఏమైంది? 10 ఏళ్ళు నడిచింది కదా, 8 ఏళ్ళు నడిచిన తర్వాత మళ్ళీ విడ్రా చేసుకోవాల్సి వచ్చింది కదా. కోర్టుతో తెగదు సార్, కోర్టు పోయినోడు కాటికి పోయినోడు ఒకటే అంటారు. కోర్టులతో తెగదు ఇది. ఖచ్చితంగా ఆచార్య గారు మంచి మాట చెప్పారు. పెద్దన్న పాత్ర వహించమని నేను కోరిన దానికి అభినందించారు. ఖచ్చితంగా పెద్దన్న పాత్ర వహించాలి. తండ్రిలాగా 2 కొడుకులు, ఇప్పుడు ఇంతకు ముందు మన పాలని చెప్పింది కదా, 2 కొడుకులు ఉంటే ఎట్లా వస్తారో అట్లానే ఈ 7 కొడుకులు అనుకోండి. మధ్యప్రదేశ్ కి పెద్ద వాటా లేదు కానీ మిగులు జనాలను కూడా రేవంత్ రెడ్డి గారు అన్నంత ఈజీగా మనం 968 టీఎంసీలు కాగానే మిగతా చేసుకోవడానికి వీల్లేదు. మిగులు జనాలకు కూడా మనకు వాటా వస్తుంది అన్న. మనకు తెలంగాణకు కూడా వాటా వస్తుంది, మహారాష్ట్రకు వస్తుంది. మిగులు జనాలు ఉంటే కూడా, మిగులు జలాలు లేవని నేను అంటున్నా, ఉంటే అంటే మనం వాడుకోకపోతే కిందికి పోతుంది కదా. దయచేసి ఏం చేయాలంటే ఒక అమికబుల్ సెటిల్మెంట్ నేను ఈ ప్రాజెక్టుల ముందు వస్తున్నాను. 968 టీఎంసీలకు కావాల్సిన అన్ని కూడా అంటే మన చెరువులు, కుంటలు, వాగులు, వంకల మీద చిన్న చిన్న డ్యాములు అన్ని కలిపి చెక్ డ్యాములతో సహా కలిపితేనే 968 టీఎంసీలు మనకి కేటాయించింది. ఇప్పటికి కూడా 200 టీఎంసీల కంటే మనం వాడుకుంటలేము. కాళేశ్వరం పూర్తి అయితే మరో 200 టీఎంసీలు వాడుకోవచ్చు. అది నడవాలి, అది వేరే సమస్య. ఇప్పటికైనా ఏమంటారంటే మనం వాడుకోవడానికి తమిళహేట్ దగ్గర కూడా అవకాశం ఉంది. ఆనాడు తట్టడి మట్టి ఎత్తుకోకపోయినా ఇప్పుడైనా సరే తమిళహేట్ కాడ కట్టండి. ఆదిలాబాద్ కు డైరెక్ట్ గా ఈ ఎల్లంపల్లి విల్లం పక్కన పెడతాం. ఆదిలాబాద్ కు 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు. అట్లా కనీసం 100 టీఎంసీలు అక్కడ నీళ్ళు వాడుకోవచ్చు. అట్లా కింద సీతారామ గాని ఇవన్నీ కూడా వాడుకోవడానికి అవకాశం ఉంది. మన 968 టీఎంసీలకు పూర్తి అనుమతులకు మేము అభ్యంతరం పెట్టామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రాయించుకోవాలి. మనం అది ఎవరి దగ్గర రాయించుకోవాలి? కేంద్ర ప్రభుత్వం దగ్గర రాయించుకోవాలి. రెండోది వాళ్ళ 512 టీఎంసీలు మనం కూడా అభ్యంతరం పెట్టాం, ఏది గోదావరి జిల్లాలో. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఇంటర్చేంజ్ ఉంటుందో అది పోలవరం దగ్గర నుంచి కాకుండా మనమేమంటామంటే ధర్మారావు గారు, చీఫ్ ఇంజనీర్ చాలా మంది మాట్లాడేది ఏంటంటే ఈ మధ్య నుంచి ఇచ్చంపల్లి, గతంలో మన ఫ్రెంచ్ ఇంజనీర్ కడతానికి ప్రయత్నం చేసి కాలే కదా, ఎప్పుడైతే ఫ్రెంచ్ ఇంజనీర్ ప్రపోజల్ చేసిన ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ లో నీళ్లు పడేస్తే 2 లాభాలు. తెలంగాణకు లాభం అవుతుంది, ఎందుకంటే కాలువల పండి మనం మోటార్లు పెట్టాలని తీసుకుంటాం కదా. రెండోది ఏమైతుంది అంటే రాయలసీమ కూడా లాభం అయితే, దక్షిణ తెలంగాణ లాభం అవుతుంది. అప్పుడు ఏమైందంటే శ్రీశైలం నీళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్కి అవసరమేమి లేకుండా అటు రాయలసీమకు, ఇటు దక్షిణ తెలంగాణ రంగారెడ్డి, పాలమూరు అట్లా రంగారెడ్డి జిల్లాలకు పనికొస్తుంది. రెండోది నాగార్జున సాగర్ పోయగానే నాగార్జున సాగర్ నీళ్లు కూడా మనకి ఇటు ఖమ్మం దాకా పోతే, ఖమ్మం కాదు తిరువూరు దాకా పోతాయి కృష్ణా జిల్లా. అప్పుడు ఏమైందంటే కింద వాళ్ళు పులిచింతల అట్లా ప్రకాశం బారే సరిపోతుంది అంటున్నాడు. వాళ్ళు కనుక ఎత్తిపోయదలుచుకుంటే బనకచెర్ల ప్రపోజల్ కానీ లేకపోతే నల్లబండ సాగర్ ప్రపోజల్ కానీ కింది నుంచి ఎక్కి కూడా కరెక్ట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే పైనుంచి తీసుకోవాలి, ఇంజనీర్లు సవాల్ తీసుకోవాలి. నేను చెప్పింది వేదం కాకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ కోర్టుల వివాదం తెగాయి కనుక దయచేసి 2 ముఖ్యమంత్రులే కాదు మిగతా ముఖ్యమంత్రులు పిలిచి ఒక జల సంఘం సమావేశం పెట్టి అమికేబుల్ సెటిల్మెంట్ చేద్దాం. 10 టీఎంసీలు అటో ఇటో ఒక్కసారి పంచాయతీ ఎగ్గొట్టుకుందాం అంటున్నాను నేను. లేకపోతే ఏమైందంటే కోర్టులో ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, మళ్ళీ ఇది ఎట్లాగే ఉంటది కదా, ఊరు జలాలని తీసుకుపోతా అంటాడు ఆయన. ఇప్పుడు కష్టం కదా అంటున్నాను. ఇప్పటికమ్మ బనకచెర్లలో ఇంకేం జరగలే, ప్రమాద గట్టికలు మోగుతున్నాయని చెప్తేనే ఓ రకంగా ఆపిండ్రు. బొల్లాపల్లి కాడ రిజర్వాయర్లు కట్టలేదు, బనకచెర్ల కాడ ఇంకా కట్టలేదు. కేవలం ప్రపోజల్ మాత్రమే ఉన్నది. కానీ ప్రపోజల్ ని ఊరుకుంటే మాత్రం అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా నీటి దోపిడీ జరుగుతుంది. ఆచార్య గారు అన్నట్టు ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణ వాదుల మందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా తమిళనాడు వాళ్ళు ఎట్లా రాజకీయం చేస్తారు, మిత్రపక్షంగా ఉండి కూడా తమిళనాడు ఒక మాట చెప్పి ముగిస్తాను శ్రీనివాస్ గారు, మిత్రపక్షంగా ఉండి పొత్తులో ఉండి కూడా అన్నాడీఎంకి ఏం చేసిందంటే హిందీని రుద్దుతాం అనే మాట అమిత్ షా అన్నడో అంటేదో తిరగబడ్డారు వాళ్ళు. ఏ పొత్తులో ఉండి కూడా మనం కూడా ఆచార్య గారి లాగా బీజేపీ కూడా ఆలోచిస్తే స్పష్టంగా మంచి పరిష్కారం దొరుకుతుంటున్నాడు. అందుకనే అందరు శాఖలే మన రోయల్ గా ఎదుమయమవుతుంది అంటే రాజకీయ ప్రయోజనాల కోసం నడుస్తుందండి. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కలిసి బీజేపీ దాడి చేస్తే ఏంటంటే మన పంచాయతీ దూరం అయితే తినొక ఫైదా హోతా. అప్పుడు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు లాభపడతారు కదా. లాభపడని కాదట్లేదు, వాళ్ళకు నీళ్ళు కావాలి, ఎక్కడికైనా కావాలి.
కనుక తెలుగు రాష్ట్రాలు రెండు సస్యశ్యామలం కావాలంటే కింద చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు గోదావరి కావేరి అనుసంధానం అనే కుట్రతోని కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే తీసుకుపోయి విడిచిపెడతారు. దానివల్ల ఏమైందంటే రేపు తెలంగాణ పూర్తిగా నష్టపోతుంది. అది కాకుండా ఉండాలంటే ఒకటే ఒక అగ్రిమెంట్, మన నీళ్లను ఏవైతున్నాయో ఆ నీళ్లకు గ్యారంటీ ఇవ్వండి, మీరు కట్టుకుంటే మాకు అభ్యంతరాన్ని ఒక్క సింగిల్ లైన్ రాసిస్తే అప్పుడు మనం కట్టుకోవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం పెట్టదు, కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది. అట్లాగే కృష్ణా జిల్లాల విషయంలో మాత్రం అన్యాయం జరిగింది. మనకు 500 TMCల పైగా రావాలి. మన రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నాడు, ఇది 1000 ఇచ్చి మీరేమైనా చేసుకోవాలనుకుంటే ఒప్పుకుంటాను, మీరు ఏమైనా చేసుకున్నా వీల్లేదు, మిగులు జిల్లాలో మనకు కూడా వాటా ఉంటది. మనకు చెల్ల కాకముందే ఇప్పుడు పట్టిసీమ ద్వారా తరలించే నీళ్ళలో కూడా మనకు 45 TMCలు తెలంగాణకు హక్కుగా రావాల్సింది. ఏది కృష్ణా జిల్లాలో అదనంగా 21 TMCలు మన కర్ణాటక, 14 TMCలు కర్ణాటక రావాల్సింది. వీటి పంచాలి అంటే ఇక్కడనే చిన్న బాటా కాడనే పంచలేదంటే రేపు పెద్ద మోసం జరుగుతుంది కదా. కనుక కృష్ణా జిల్లాల వివాదం ఏమో మన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రాలు ఏర్పడకుండా ఇచ్చిండు, దాన్ని సవరించి ఇప్పుడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి కనుక తాత్కాలిక కేటాయింపుని తీసేసి, తప్పు జరిగింది ఎవరు చేసినా ఇక అనుకుంటే తమ్సుంటా అనుకుంటే లాభం లేదు. ఆ తాత్కాలిక కేటాయింపు రద్దు చేసి 511 12 TMCలు మనకు రావాలి. ఉల్టా అయింది ఇప్పుడు. అదేంటంటే అటేమో మనకు రావాల్సిన వాటా వాళ్ళకు పోయింది, వాళ్ళకు రావాల్సిన వాటా మనకు పోయింది. కింద ఉన్న రాష్ట్రాలు వాడుకుంటే కదా. అందుకని కృష్ణా జిల్లాలో నీళ్ళు లేవు, కృష్ణా నదిలో నీళ్ళు లేవు, ఉన్న దగ్గరే కొట్లాడుకుంటున్నాం. ఈ రెండింటిని వినియోగించుకుంటే మనకు ఖచ్చితంగా 2 కోట్ల ఎకరాల మాగాణ అవుతుంది 2 రాష్ట్రాలకు అంటే అంటున్నాను. దయచేసి ఈ 3 పార్టీలు ఇప్పుడు ఎట్లా మాట్లాడుకుంటున్నామో అట్లా కేంద్ర ప్రభుత్వం పిలిపించి సెటిల్మెంట్ చేస్తే అయిపోతే అంటున్నాను. రైట్, ఓకే. పవన్ గారు చెప్పండి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు, మాకు రావాల్సిన 1500 TMCలు మాకు ఇచ్చి మీరు ఏ ప్రాజెక్టులన్నా కట్టుకోండి అన్నట్టు రేవంత్ రెడ్డి గారు చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే దీంట్లో బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తోంది బనకచర్లను వ్యతిరేకిస్తోంది. దీంట్లో రేవంత్ రెడ్డిను తర్వాత చంద్రబాబు లోపాయకార ఒప్పందము, గురు శిష్యులకు గురుదక్షిణ అని మీరు చెప్పడం కావచ్చు. దీంట్లో వాస్తవానికి ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన ఒక ముఖ్యమంత్రి. సో ఒకప్పుడు నిజంగానే పార్టీలో ఉన్నారు కావచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలను ఖచ్చితంగా కాపాడడానికి ముఖ్యమంత్రి ముందుంటారు. దాంట్లో జలశక్తి సంఘానికి ఫిర్యాదు చేశారు, సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. సో అయినప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైనే ఆరోపణలు చేయడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు ఆరోపణలు ప్రత్యారోపణలు అనేటివి రాజకీయంగా కామన్. ఇంకొకటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళము తెలంగాణ కోసము, తెలంగాణ నీటి కోసము, తెలంగాణల ప్రాజెక్టులు కట్టినోళ్ళము. ఇప్పుడు 3 ఏళ్ల నుంచి దాదాపుగా ఇంకో 2-3 నెలలు అయితే 3 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు నదీ పరివాహక ప్రాంతం 68%, అదే మన కృష్ణా పరివాహక నది ప్రాంతం 68% మనకున్నా కూడా తెలంగాణకు 299 TMCలు చేసింది కూడా వాళ్ళే. అప్పుడు మళ్ళా ఇప్పుడు 32% నది ప్రాంతం ఉన్న ఏపీకి 512 TMCలు చేసింది కూడా వాళ్ళే. అరేంజ్మెంట్స్ కాదు అవి, అగ్రిమెంట్లు మాత్రమే అనేసి చెప్తున్నాము. అరేంజ్మెంట్ కాదు, అగ్రిమెంట్ కు వాళ్ళకి తెలుస్తలేదు. 2 రాష్ట్రాల మధ్య ట్రిబ్యునల్ నీటి పంపకాల ప్రక్రియ కొనసాగుతున్న దృష్ట్యా 2015-16 వాటర్ ఇయర్ కోసం మాత్రమే తెలంగాణ ఆంధ్రాకు 299 నిష్పత్తితో తాత్కాలిక ఒప్పందం మాత్రమే జరిగింది. లెటర్ లో కూడా రాసి పెట్టుంది. ఏం రాసిందంటే ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రొజెక్షన్స్ అనేసి దీంట్లో ఉన్నది. ఇది 2015 సంవత్సరంలో జరిగింది మాత్రమే. 2015 తర్వాత జూన్ 18-19 తేదీల్లో అంతర్రాష్ట్ర సమావేశాలు మినిట్స్ లో కూడా ఇది స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. తర్వాత కేఆర్ఎంబికి బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 28 లేఖలు కూడా రాసింది. ఏంది 50-50% జరగాలి అనేసి కూడా జరిగింది. కానీ వీళ్ళందరూ ఆడికి పోయి తిన్న రొయ్యల పురుసు గురించి ఆపండి. ఒక నిమిషం పవన్ గారు అన్న, ఇప్పుడు నేను మొదటగా చెప్పింది కూడా అదే విషయం. ఇప్పుడు నేను తను అంటే పొలిటికల్ ఇవాళ అనలిస్ట్ గా ఈ ప్యానెల్ లో సోదరులు ఉన్నారు, తనని అడగండి. అది కాంగ్రెస్ పార్టీ ఒప్పందం చేసిందా లేదంటే కేంద్ర ప్రభుత్వము బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఒప్పందం చేసుకొని వచ్చినారా చెప్పమనండి. ఇవాళ అబద్ధాలు అతికినట్టు చెప్పి అలవాటున్నటువంటి వాళ్ళు పదే చెప్పడం సరైనది కాదు. తాత్కాలికము అనేది 1 ఇయరే ఉంటది. 10 సంవత్సరాలు తాత్కాలికం ఉంటుందా
చెప్పమని చెప్పండి. అనలిస్ట్ అన్నారు కదా, తను అడగండి. నేనంటే పొలిటికల్ స్టేట్మెంట్, ఇవాళ మా ఆచారం అంటే పొలిటికల్ స్టేట్మెంట్ చేస్తారు. తనని అడగమని చెప్పానండి. అగ్రిమెంట్ ఎవరు చేస్తారు, ఎవరు చేసి వచ్చారు, ఎవరు తప్పు జరుగుతారని చెప్పమనండి. 2015 ప్రభుత్వం ఏదున్నది అక్కడ మన డిఏపీ ప్రభుత్వం కదా. ఇప్పుడు కాదమ్మా పవన్ గారు, ఇప్పుడు 2015లో ఒప్పందం నేను కూడా చదివినది. నేనేమంటా అంటే 2015లో గవర్నమెంట్ ఏదున్నది? ఒకటి ఏంటంటే విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించారు, అది కరెక్ట్. ఎందుకంటే అప్పుడు పాత ప్రభుత్వం చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ 2014 జూన్ 2 తర్వాత ప్రభుత్వం ఏర్పడింది, అక్కడ బీజేపీ, ఇక్కడ టీఆర్ఎస్ కదా. 299 కేసీఆర్ ఒప్పుకోండి. అందుకని ఏమంటే ఆ వివాదాలకు పోకండి. పోతే ఏమైంది అంటే ఈ 10 ఏళ్ళు కూడా మీరేం చేసిన సమస్య వస్తుంది కదా, ఈ 9 ఏళ్ళు మీరేం చేసిన సమస్య వస్తుంది కదా. కేసులు వేసిండ్రు, లెటర్లు రాసిండ్రు, అయిపోయిందా? మరి ఎందుకు సాధించలేదు? వీళ్ళు 2.5 నీ 9.5 కూడా అంతకంటే పెద్దది కదా. అందుకని మీరు కూడా సాధించలేదు. నేను ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రులు తప్పు కాదమ్మా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట, జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మాట్లాడితే తప్పు కాదు, నేను దానిలో పోతలేను. అట్లానే ఇవాళ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడితే తప్పు కాదు. ఒకనాడు చంద్రబాబు నాయుడు రేవంత్ మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాగార్జున సాగర్ దాని మీద ఎంత రోజులు తెలుసు కదా మనకు. నేనేమంటే అంటే తెలంగాణ సెంటిమెంట్ నీళ్ళ విషయంలో సృష్టించకండి. మనం చేయాల్సిన పని మనం చేయాలి. మీరు 9.5 ఏళ్ళు అదే 299కి ఒప్పుకున్నారా ఒప్పుకోలేదు తర్వాత సంగతి, కానీ సాధించలేకపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు 2.5 ఏళ్ళ నుంచి మీరు సాధిస్తలేరు. అందుకని మీరు చెప్పిన 2018-15లో బీజేపీ ప్రభుత్వం ఉంది, అది కాంగ్రెస్ కాదు. సరే, ఇప్పుడు అట్లాగే దేవాలయం కూడా మీరే చెప్పాలి. 2004 దేవాలయం మొదలైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నష్టం జరిగిందని చెప్పుకున్నాము. తెలంగాణ ఫస్ట్ ప్రయారిటీ ఏముండాలి? దేవాలయం పూర్తి చేయాలి. కానీ దేవాలయం మళ్ళా మేము వచ్చేంత వరకు పూర్తి చేయకుండా ఉంటే మరి మీ చిత్తశుద్ధి ఏముందో అర్థమైంది కదా తెలంగాణ సమాజానికి. కాబట్టి పొలిటికల్ స్టేట్మెంట్లు బంద్ చేసి గ్రౌండ్ రియాలిటీలో ఏముందో చెప్పమంటున్నా నేను. ఏదో పేపర్ తీసుకొచ్చి చూపించినంత మాత్రాన వాస్తవాలు కావచ్చండి. కాబట్టి మాట్లాడేటప్పుడు చెప్పేటప్పుడు పూర్తి అవగాహన. మీరు ఇందాక చెప్తున్నారు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దాని ఏంటి కమిట్మెంట్ కి సమయంలో చెప్పినట్లు బాగుంటుంది, అది ఎగ్జాక్ట్ గుర్తు రావట్లేదు. కాబట్టి నేనేమంటున్నా పావని, నువ్వు ఈ మధ్య కాలంలోనే ఎదుగుతున్నావు కాబట్టి ఎదిగేదానికి కొంచెం వాస్తవాలు మాట్లాడి సమాజం పట్ల మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. మీ సార్ ఏం చెప్తే వాళ్ళ పాఠాలు వచ్చి అబద్ధాలు పాఠాలు చెప్తే మాలాంటి వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా అది ఏముందన్నది మన సమాజం ముందు పెడతాం. ద్రోహం మాత్రమే ఇదంతా చేసింది కాంగ్రెస్ వల్లనే. కాంగ్రెస్ మళ్ళీ అదే మాట్లాడతారు. మీకు మమ్మల్ని అనడం తప్ప మీకు ఏమీ లేదు. మీకు కొత్త గడవదు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నష్టాన్ని 10 సంవత్సరాలు గదేశాలు చదివిండ్రు. 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక చేయలేని విషయాలను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తుంటారు. రేవంత్ రెడ్డి ఎట్లా చేస్తారు? చేయకుంటే బాగుంటది కదా. ఇవాళ మళ్ళా మా ప్రజలకు వీళ్ళపైన వ్యతిరేకత రావాలి కదా. ఇది వద్దు, ఇది వద్దు. ఎవరిమైనా సరే ఎవరికి అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళ లెవెల్లో వాళ్ళు పనులు చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు ఏం ప్రేరేట్ ఉంది? కమిషన్ల ప్రాజెక్టుల పైన ఉన్న ప్రేరియారిటీ, కమిషన్ల పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి రాష్ట్ర ప్రజలు చేసే ప్రయత్నాల పట్ల ఎక్కడ ఉన్నదమ్మా? 10 సంవత్సరాలు లేదు కదా. ఏం లేని కాళేశ్వరం ప్రాజెక్టు 1,40,000 కోట్ల ప్రాజెక్టు కి తెలియదు, అది భయపడుతుందా లేదా తెలియదు. తుమ్మడి హట్టి భయపడుతున్న ప్రాజెక్టుని వదిలేసి మేడిగడ్డ పట్టుకొచ్చి ప్రజల పట్ల భారం మోసి ఇవాళ మాట్లాడతారు. ఎట్లమ్మా? ఎట్లా మీకు నీళ్ళ పట్ల ఏసోయినది. నేను పెద్ద ఇంజనీర్ అని చెప్పిన కేసీఆర్, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్, ఇదాన్ని తెలివే, ఇదన్నా చేసేది, ఇదన్నీ రాజకీయం, ప్రజలు చేసేందుకు ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల పట్ల బిడ్డల పట్ల పుట్టిన బిడ్డలపై కూడా మాట్లాడే నైతిక హక్కు లేకపోవాలి. మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ వాళ్ళకి లేదు. 10 సంవత్సరాలు ఉద్యమం పేరుతో చెప్పుకొని 10 సంవత్సరాలు పట్ల మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు. మీరు తప్పులు చేశారు చాలా. ఆత్మపరిశీలన చేసుకోండి. ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుంటే కనీసం ప్రజలు మళ్ళీ ఆలోచించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు ఇంకా అహంకారంతో మాట్లాడితే మిమ్మల్ని ఎవరు నమ్మే ప్రసక్తి ఉండదు. నమ్మకం, అది గుర్తు పెట్టుకోండి. రేవంత్ రెడ్డి కట్టిందా? ఏది తెలియదు, ఆకు తెలియదు, పోక తెలియదు. ప్రజలకు సంగనామాలు పెట్టారు, సున్నం పెట్టారు. ప్రజలకి గ్యారంటీలు ఇచ్చి మీరు సున్నం పెడుతున్నారు. నీళ్లుండి కూడా ఎత్తిపోయకుండా మీరు రైతన్నలకు సున్నం పెడుతున్నారు. నీళ్లుండి ఎత్తిపోయకుండా మీరు రైతన్నలకు సున్నం పెడుతున్నారు. పంపు పని చేయకపోతే మీ హయాంలో కన్నపల్లి పంపు, అసునీళ్ళ పంపు, అన్నారం పంపు అన్ని ఆగం పట్టి చేసిన తర్వాత నీళ్ళు
తల్లి డ్రామాలు ఎందుకు ఆ విశ్వాసం ఫిక్స్ ఇవాళ కన్యపల్లి అనేది వరద జలాలు వచ్చిన గోదావరి వరద జలాలతోన 2022 జూలై 14వ తారీఖు నాడు అది పంప్ హౌస్ మునిగిపోయిందా మునిగిపోలేదా మునిగిపోయింది వాళ్ళు ప్రాజెక్టుల విషయంలో ఏపీ విషయానికి వచ్చేసరికి పోలవరం ప్రాజెక్టు కడతానం కొట్టుకపోతుంది ఉంటేనే ఉన్నది, ఇంకా కట్టుడైతే లేదు, కొట్టుకపోవడు కూడా అవుతుంది. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పోలవరం విషయంలో తప్పుడుగా ప్రచారాలు చేస్తలేరు. ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తారు కాళేశ్వరం మీద? ఒక చిన్న దాన్ని ఏంటంటే వీళ్ళే బాంబులు పెట్టి కూల్చి మళ్ళా ఇప్పుడు అధికారంలోకి వచ్చి వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కేసీఆర్ భూమిలోకి గుంగిపోదు పిల్లలు. పవన్ గారు ఆగండి పవన్ గారు, ఇందిరా గారు 1 సెకండ్, ఇందిరా గారు పవన్ గారు 1 సెకండ్ మీరు ఆగండి. పవన్ గారు ఆగండి పవన్ గారు ఇందిరా గారు ఇద్దరు ఆగండి. ఆచార్య గారు ఫైనల్ గా చెప్పండి. ఇప్పుడు మనందరం రాజకీయాలకు అతీతంగా అనుకున్నాం, రాజకీయాలకు అతీతంగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకున్నాం. ఆ పరిష్కారం చేసే పెద్దన బాధ్యత మీరు తీసుకుంటారా? ఒక్క విషయం అండి, నేనేమంటున్నానంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటి వరకు బనకచెర్ల మీద ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నీ కూడా బహిర్గతం చేసి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తే ఆ అఖిల పక్షానికి ప్రతిపక్ష నాయకుడు వస్తాడా? వీళ్ళు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేస్తారా? ఒక డెలిగేషన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గరికి, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారు, ప్రతిపక్ష నాయకుడు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోయే బాధ్యత ముఖ్యమంత్రి తీసుకుంటాడా? ఆ పోయే కార్యక్రమానికి కేసీఆర్ వస్తాడా? వీళ్ళిద్దరిని చెప్పమని నువ్వుకి ఎందుకు లొల్లి? రైట్, ఓకే మీరు ఇచ్చిన బాగుంది. ఓకే టైం ఆఫ్. మరి డిబేట్ లో పాల్గొన్న రామ్మోహన్ గారికి, అలాగే ఇందిరా శోభన్ గారికి, పవన్ గారికి, ఇక ఆచార్య గారికి అందరు కూడా ధన్యవాదాలు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి 99 టీవీ.